తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం. శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామి ఆడి కృతికకు ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే. చిత్తూరు జిల్లా కుప్పం మండలం కోసూరు గ్రామంలో వెలసిన శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామి ఆడి కృతికకు ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే. కుప్పం మండలం కోసూరు గ్రామ సమీపన ఆహ్లాదకర వాతావరణంలో రెండు కొండల మధ్య బాలసుబ్రహ్మణ్యం స్వామి ఆలయం వెలసినది. అభివృద్ధి మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ఈ ఆలయం మా పూర్వీకుల కాలంలో వెలసింది. ఇక్కడ గుహలో శివలింగం వెలసి ఉంది. ఆ గుహపై ఈశ్వరుని విగ్రహం నిర్మించాం. ఈ ఆలయం కోసం పూర్వీకులు కోనేరు నిర్మించారు. ఆలయంలో భక్తాదులు కోరుకున్న కోరికలు కొంగు బంగారంగా మారుతున్నందున భక్తులకు ఈ దేవాలయంపై విశేష నమ్మకం ఏర్పడడంతో చుట్టుపక్కల గ్రామస్తులు మరియు తమిళనాడు, కర్ణాటక నుండి కూడా ప్రత్యేకించి ఇక్కడకు చేరుకుంటారు. ఇక్కడ ఆడి కృతికకు విశేషంగా పూజలు జరిపించడం ఆనాటి నుండి ఆనవాయితీ. ఆడి కృతిక సందర్భంగా సుమారు 50,000 మంది జనాభా ఇక్కడ చేరుకోవడం జరుగుతుంది. వారికి తీర్థ ప్రసాదాలు, అన్నదాన వితరణ సౌకర్యం కూడా చేస్తున్నాం. ఇలాంటి ఆలయాన్ని దర్శించి దేవుని కృపకు పాత్రులు అవ్వాలని కోరుకుంటున్నాం. భక్తాదులు ఇచ్చిన చందాల ద్వారా ఇంతవరకు అభివృద్ధి చేశాం. ఇక్కడ యోగకు అనువైన ప్రదేశం, మనశ్శాంతికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్నది. ఇలాంటి ప్రదేశాన్ని ప్రభుత్వం దృష్టి సారించి అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమాలు ఆలయ కమిటీ చైర్మన్ నాగవేలు, కమిటీ మెంబర్లు మణి, ఆర్ముగం, కనకరాజు, సుందర్, గిరి, సర్వణ తదితరుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇక్కడ ప్రత్యేకత ఏమంటే పురాతనమైన దేవస్థానం ఇది. పెద్ద పెరిపల్లం అనేది మన కుప్పం మండలంలోని 100 ఏళ్ళ చరిత్ర కలిగిన దేవస్థానం ఇది. అయితే ఇక్కడ గుహలో కూడా ఈశ్వర లింగం అనేది చాలా పాత గుహ. ఈ గుహ లోపల లింగం ఉంది, అలాగే పైన ఈశ్వరుని విగ్రహం ఉంది. ఇది పాత అప్పుడు పురాతనమైన విగ్రహం, రాళ్ళు బండలు చెక్కిన విగ్రహం, మురుగన్ విగ్రహము. అది పైన పాత కోనేరు కొండపైన పురాతనమైన విగ్రహం ఉంది అనమాట. ఇది ప్రోగ్రాం ఏమంటే జనవరి 1కు ప్రోగ్రాం ఉంది. ఇక్కడ మన దేవస్థానము ఫారెస్ట్ అనే కాబట్టితో మన ఆదివారం జరగబోయే కావడి చెల్లింపులకు పూల కావళ్ళు, మైలు కావళ్ళు, వేల్వేయిట, అన్నదాన కార్యక్రమాలు అతివైభవంగా జరపబడును. పెరిపల్లం శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం, కుప్పం మండలం, చెక్కునత పంచాయతీ గ్రామస్తులు, భక్తాదులందరూ కూడా పాల్గొని సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఇక్కడ కోరిన కోరికని నెరవేర్చే సుబ్రహ్మణ్య స్వామి అనేసి అందరికీ భక్తాదులకు నమ్మకము. ఇక్కడ కోనేరులోనే తీర్థం కూడా, ఈ తీర్థంలో స్నానం చేస్తే అన్ని దోషాలు తొలగుతుందనేసి భక్తుల నమ్మకం. ఇంకా దగ్గర సుమారు 40,000 మంది రేపు సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికి ఇక్కడ రావడం జరుగుతుంది. కాబట్టి నియోజకవర్గ మా న్యూస్ వన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.